హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డీమార్ట్ది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఫుల్ వీడియో అనమాట. డీమార్ట్లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా నేను వచ్చేసి ఈ కడాయిలు అయితే తీసుకున్నాను అనమాట, స్టీల్వి. నేనైతే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను డీమార్ట్లో వెళ్ళినప్పుడల్లా ఈ స్టీల్ కడాయి తీసుకోవాలని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా ఆన్లైన్లో చూద్దాం అనుకున్నాను, కానీ ఇంకా డైరెక్ట్గా వెళ్తున్నాను కదా, ఆఫ్లైన్లోనే తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా డీమార్ట్కి వెళ్ళాను అని చెప్పేసి తీసేసుకున్నాను. చాలా డేస్ నుంచి అనుకున్నాను తీసుకోవాలనేసి. సో ఫైనల్గా అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఈ కడాయిలు 2 తీసుకున్నాను. ఇంకా అలానే ఇంకా ఇంట్లోకి కావాల్సినవి ఇవి డీప్ ఫ్రై చేస్తాం కదా, ఇంకా అది కూడా టీ జాలి కూడా తీసుకున్నాను. ఈ చిన్న ఫ్యాన్ అయితే మా వారైతే తీసుకున్నారనమాట నా కోసమే. కిచెన్లో చాలా స్వెట్ వస్తుంది కదా సమ్మర్ అని చెప్పేసి, ఇంకా చిన్న ఫ్యాన్ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే తీసుకున్నారు. ఇంకా ఇది వచ్చేసి వెజ్ నూడిల్స్ అని చెప్పేసి ఇది కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. బాదం, అంజీర్, కాజు, అలానే వాల్నట్స్, డేట్స్. అలా డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటాం అనమాట. ఇంక ఈసారి అయితే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము. ప్రతిసారి అయితే కనీసం హాఫ్ కేజీ అన్న తీసుకునేది. ఇంకా ఈసారి అయితే నేను ఎక్కువగా నానబెట్టడం అలా మర్చిపోతున్నాను. ఇంకా ఎక్స్పైర్ అయిపోయి పడేయడం అయితే అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా చిన్న ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. డ్రై ఫ్రూట్స్ ఓన్లీ బాదం, కాజు ఎక్కువ తీసుకొని ఇంకా మిగతావి అయితే తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము. ఇంకా వీటన్ని తీసుకున్నాం అనమాట. ఇంకా వచ్చేసి ఇది చూడండి, కాజు అనమాట. కొంచెం కాజు అయితే ఇష్టంగా తింటారు. ఇంకా మనకు స్వీట్స్లోకి కానీ అలా యూస్ చేస్తామని చెప్పేసి అయితే ఎక్కువగా తీసుకున్నాను. ఇంకా హోల్ గరం మసాలా కూడా అన్ని ప్యాకెట్స్ ఇంకా డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఒకేసారి తీసుకుంటే చాలా డేస్ వరకు వస్తాయన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా కూడా ఏం యూజ్ చేయను అనమాట హోల్ గరం మసాలా. సో సన్ఫ్లవర్ సీడ్స్ అలానే పంకిన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఈ బ్లాక్ సాల్ట్ కూడా తీసుకున్నాను, వీడియోస్కి ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇది వచ్చేసి మష్రూమ్ అనమాట. మష్రూమ్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాను వెళ్ళినప్పుడల్లా. ఇంకా ఈ టొమాటో కెచప్ కూడా స్నాక్స్ అలా చేసినప్పుడు వస్తుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది బెల్లం అనమాట. ఈ బెల్లం పౌడర్ని ఇంకా మనం తురిమి వేసుకోవడం కంటే ఈ విధంగా పౌడర్ తెచ్చుకుంటే నాకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకా పాయసాల్లోకి కానీ అలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 1 కేజీ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ మిల్క్ మ్యాట్ కూడా తీసుకున్నాను, ఇంకా స్వీట్స్లో అలా యూజ్ చేస్తామని చెప్పేసి. ఇది వచ్చేసి పన్నీర్ అనమాట, పన్నీరు. అలానే ఈ చీజ్ స్లైసెస్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి చియా సీడ్స్ అనమాట. చియా సీడ్స్ లాస్ట్ టైం తీసుకొచ్చినవి అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ చియా సీడ్స్ అలానే ఇంగువ కూడా తీసుకున్నాను తాలింపులో అలా వేసుకోవడానికి. ఇంక ఇది వచ్చేసి మకానా కూడా ఎవ్రీ టైం తీసుకుంటాను నేనైతే. మా పిల్లలకైతే ఇంకా బెల్లం పాకంతో చేసిన మకానా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో అందుకని మకానా కూడా ప్రతిసారి తీసుకుంటాను. ఇవి వచ్చేసి ఇంకా ధూప్ స్టిక్స్ అనమాట. మంచిగా మనం పూజ చేసుకున్న రోజు అయితే మంచి స్మెల్ అయితే వస్తుందని చెప్పేసి తీసుకున్నాను. ఇవి వచ్చేసి బటర్ అయితే ఎక్కువగా వీడియోస్కే యూస్ చేస్తాను కాబట్టి ఇంకా ఈ విధంగా క్యూబ్స్లా తీసుకున్నాను అనమాట, ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా. ఇవి వచ్చేసి ఓట్స్ అనమాట. ఇంకా ఓట్స్ అయితే ఎక్కువగా తింటామన్నమాట, నేను కానీ మా హస్బెండ్ కానీ. ఇంకా మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువగా బ్రేక్ఫాస్ట్కి అయితే ఓట్సే ప్రిపేర్ చేస్తారు తనైతే. సో ఇంకా ఓట్స్ అయితే చాలా రకాలే తీసుకున్నాము. ఇంకా ఈ విధంగా ఒక 5 ప్యాకెట్స్ అలా తీసుకున్నాము. ప్లెయిన్ ఓట్స్ అయితే ఒకటే తీసుకున్నాము. ఇంకా మసాలా ఓట్స్ కూడా తీసుకున్నాము. అలానే పాస్తా, ఇంకా కోకో పౌడర్, అలానే దీపం ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇంకా మనం ఫాస్ట్ ఫుడ్ స్టైల్ అలా బయటకు వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి, వీడియోస్కి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వెనిగర్, చిల్లీ సాస్, అలానే గ్రీన్ చిల్లీ సాస్, అలానే రెడ్ చిల్లీ సాస్ కూడా తీసుకున్నాను. ఈ టవల్స్ కూడా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా పిల్లల కోసం అయితే ఈ టవల్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఇదనమాట వీడియో. అయితే డీమార్ట్కి వెళ్ళి ఈ గ్రాసరీస్ అయితే తీసుకున్నాను. ఇంకా చాలా వరకు అయితే మిస్ అయ్యాయి అనమాట. సో ఇంకా నైట్ అయితే 10 అయిపోయింది కాబట్టి ఇంకా కౌంటర్ క్లోజ్ అని చెప్పేసి ఇంకా ఎక్కువగా అయితే తీసుకోలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసుకోమని చెప్పారు మా వారైతే. అంటే ఆ రోజు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పాపని డ్రాప్ చేసి వాళ్ళకి కొంచెం షాపింగ్ కూడా చేశాం కదా, సో అందుకనే లేట్ అయిపోయింది. డైరెక్ట్గా డీమార్ట్కే వెళ్ళి ఉంటే ఇంకా నాకు కావాల్సినవన్నీ అయితే తీసుకునేదనమాట. ఇంకా ఇక్కడైతే ఈ టిష్యూ పేపర్స్ కూడా తీసుకున్నాను, మర్చిపోయాను అనమాట అది చెప్పడము. ఇంకా బాస్మతి రైస్ కూడా తీసుకున్నాను. సో ఇంకా ఇవన్నీ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ టైం తీసుకున్నవి కూడా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదనమాట డీమార్ట్ వీడియో అయితే. ఫుల్ వీడియో అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.